श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. మనం ఈ వారం సిలబస్సు 34వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు చెప్పుకోవాలి. 2వ అధ్యాయము. కిందటి వారంలో కృష్ణ పరమాత్మ ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించి ఇక ఆ తర్వాత స్వధర్మ దృష్టితో చూసినా కానీ కూడా నువ్వు యుద్ధము మానకూడదు, చెయ్యవలసిందే, అది నీ కర్తవ్యం అవుతుంది కనుక అని చెప్పి కొన్ని శ్లోకాల్లో చెప్పారు పరమాత్మ. ఆత్మజ్ఞానపరంగా శోకించవలసినటువంటి అవసరం లేదు కనుక నీ కర్తవ్యం నువ్వు ఇప్పుడు తక్షణమే చెయ్యవలసింది యుద్ధము. యుద్ధరంగంలో ఉన్నావు కాబట్టి అది చెయ్యి అని చెప్పి బోధించారు. సరే, ఆ తర్వాత లౌకిక పరంగా కూడా చెప్తున్నారన్నమాట. స్వధర్మ దృష్ట్యా చూసినా కానీ కూడా నువ్వు నీ కర్తవ్యాన్ని ఇప్పుడు నిర్వర్తించాలి, లేకపోతే నీకు పాపం వస్తుంది అని చెప్పారు. అది ఎలాగో ఈ తర్వాత శ్లోకాల్లో చెప్తారన్నమాట. 34వ శ్లోకం నుంచి చూసుకుందాం ఇవాళ. దయచేసి మెసేజెస్ పెట్టద్దండి, వినపడుతోందని వినిపించట్లేదని. ఇంకా ఎలాగో ఆడియోలు షేర్ చేస్తున్నాము కాబట్టి ఇంకా ఆ డిస్కషన్ ఐ థింక్ ఇంకా అవసరం ఉండదు మనకి. ఏమీ లేదు, ఎందుకంటే నాకు కంటిన్యూస్గా మెసేజ్లు వస్తుంటే కొంచెము డిస్ట్రాక్షన్గా ఉంటుందండి, అంతకంటే ఏం లేదు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తించ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. పద విభజన అన్నమాట ఇది. తాత్పర్యం ఇప్పుడు ప్రతిపదార్థం చెప్పుకుందాము. భూతాని అంటే ప్రజలు, తే నీ యొక్క అవ్యయాం అంతులేనటువంటి, అకీర్తించ అపి అపకీర్తిని కూడా, కథయిష్యంతి కథలుగా చెప్పుకుంటారు, సంభావితస్య అంటే బాగా గౌరవము అందుకుని ఉన్నవారికి, అకీర్తి అపకీర్తి అనేటటువంటిది, మరణాత్ చ మరణము కంటే కూడా, అతిరిచ్యతే మించినటువంటి దుఃఖకారకం అవుతుంది కదా. తాత్పర్యము, లోకులు నీ అపకీర్తిని చిరకాలము చెప్పుకుంటారు. కథయిష్యంతి అంటే గుర్తుపెట్టుకోండి, చూసిన వెంటనే మీకు పదాలు గుర్తొచ్చేస్తాయి. మాన్యుడైన వాడికి అంటే చక్కగా అంతవరకు బాగా గౌరవాలు అందుకుని ఉన్నటువంటి వాడికి అపకీర్తి మరణము కంటే ఎక్కువ బాధాకరమైనది కదా అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఇక్కడ యుద్ధము మానేసి కనుక నువ్వు వెళ్ళిపోతే అది నీకు ఎంతో అపకీర్తికి కారణమవుతుంది. అది ఇట్లా అర్జునుడు ఫలానా ఆ యుద్ధాన్ని వదిలిపెట్టి విరమించి వెళ్ళిపోయాడు అనేటటువంటి అపకీర్తి నీకు మిగిలిపోతుంది చిరకాలము. అది చాలా చాలా నీకు బాధాకరం అవుతుంది. మరణము కంటే కూడా అది అధమమైనటువంటిది. కాబట్టి నువ్వు యుద్ధము మానేస్తాను అనేటటువంటి ఆలోచన మానుకో అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒకటండి, మంచి కీర్తి అంటే ఎవరి గురించైనా మంచిగా వాళ్ళు వెళ్ళిపోయాక ఎంతకాలం భూలోకంలో వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటారో అంతకాలము ఆ జీవి స్వర్గలోకంలో నివసిస్తారు అని మహాభారతంలో ఉందన్నమాట. అది అంటే మంచి కీర్తి ఎలా అయితే చెప్పుకుంటే స్వర్గవాసం లభిస్తుందో, అపకీర్తి ఏమవుతుందంటే నరకవాసానికి దారితీస్తుంది అని, దానికి ఆపోజిట్ కదా. కాబట్టి అది గుర్తు చేస్తున్నాడు, నీ అపకీర్తి వల్ల నువ్వు నరకానికి నీకు నరక ప్రాప్తి కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి, ఈ లోకంలో నీ పేరు పోవడమే కాదు నరకానికి కూడా నువ్వు నరకంలో ఉండాల్సి వస్తుంది అని గుర్తు చేస్తున్నారు కృష్ణ పరమాత్మ.
కీర్తి ఎంతకాలము భూలోకంలో ఉంటే అంతకాలం స్వర్గంలో నివసించడం ఏమిటండి అని మనకు ఒక సందేహము. దానికి ఒక చిన్న కథ చెప్తారండి. యజ్ఞదత్తుడి కథ అని మహాభారతంలో వస్తుంది. పూర్వము కృతయుగంలో యజ్ఞదత్తుడు అని ఒక మహారాజు ఉండేవారట. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ చేసేవారు, ప్రజలకి హితం కోసం అన్నమాట. దానివల్ల ఆయనకి మరణించాక స్వర్గలోకం లభించింది. కొంతకాలం స్వర్గలోకంలో నివాసం అయ్యాక దేవేంద్రుడు ఒకనాడు ఆయన్ని పిలిచి, నీకు సమయం తీరిపోయింది, రేపటితో నీ స్వర్గవాసం పూర్తయిపోతుంది అని చెప్పి అన్నారనమాట. ఈ స్వర్గవాసం ఎలాంటిదంటేనండి, మనం వేరే కంట్రీకి వెళ్ళాలనుకోండి, మన దేశం నుంచి వీసా అని ఒకటి ఉంటుంది మనకి. వీసాతో వెళ్ళాలి. మనం అక్కడ సహజంగా నేటివ్ కాదు కదా, ఆ దేశంలో పుట్టిన వాళ్ళం కాదు. ఈ వీసా ఎంతకాలం వ్యాలిడిటీ ఉంటుందో అంతకాలమే మనం ఆ దేశంలో ఉంటాం. వీసా ఎక్స్పైర్ అయిపోతే వెంటనే పంపించేస్తారు కదా. స్వర్గంలో వాసం కూడా అలాంటిదేనండి. వీసా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడం లాంటిది. మన వీసా వ్యాలిడిటీ, ఆ వీసా ఎవరు నిర్ణయిస్తారు వ్యాలిడిటీ అంటే, మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అది నిర్ణయిస్తుంది అనమాట అండి. మనం బాగా పుణ్యం చేసుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఆ స్వర్గంలో నివాసం లభిస్తుంది. అది తీరిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే అక్కడ కూడా అంతేనండి, ఆ పుణ్యం ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. ఖర్చు అయిపోతూ ఉంటే మనకి మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ పుణ్యం అంతా అయిపోతుంది. కొంచెం పుణ్యం మిగిలి ఉంటే మళ్ళీ భూలోకానికి పంపించేస్తారు. నరకమైనా అంతేనండి, స్వర్గమైనా అంతే. ఖర్చు అవుతూ ఉంటుంది అనుభవంతో. మనం ఒకరోజు స్వర్గలోకంలో గడిపామంటే ఖర్చు అయిందనమాట, కొంచెం పుణ్యము అని దాని అర్థం. ఆ స్వర్గ నరక లోకాల్లోనే కాదండి, భూలోకంలో కూడా మనకి ఏదైనా మంచి సుఖాలు లభిస్తున్నాయి అనుకోండి, మనం ఏదో పుణ్యం చేసుకుని ఉన్నామో అది ఖర్చు అవుతుంది. పాపం కూడా అంతేనండి. అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే మన పాపకర్మ అనుభవంలో పోతోంది అని అనుకోమంటారు. దానివల్ల తృప్తి, అంతే కదా, అమ్మయ్య పోన్లో ఏదో పాపం చేశాను అది పోతోంది అని, ఈ విధంగా పోతోంది అని అనుకుంటే కొంచెం మనకి శాంతి లభిస్తుంది అని చెప్తారు శాస్త్రజ్ఞులు. అది సరే. మొత్తం మీద ఈ యజ్ఞదత్తుడికి ఇలా చెప్పేటప్పటికి ఆయన చాలా ఆశ్చర్యపోయారంట. అంతేనా, నేను సంపాదించిన పుణ్యం అంతా అప్పుడే ఖర్చు అయిపోయిందా అని అడిగారట ఇంద్రుడిని. అప్పుడు ఇంద్రుడు చెప్పాట, నువ్వు కృతయుగం నాటి వాడివి, ఇప్పుడు అక్కడ ద్వాపర యుగం నడుస్తోంది, ఇంకా నీకెంత పుణ్యం మిగిలి ఉంటుంది, అయినా నువ్వు సందేహిస్తున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. రేపు మనం ఇద్దరం కలిసి భూలోకానికి వెళ్దాము, అక్కడ నీకు ఇంకా ఏదన్నా పుణ్యం మిగిలి ఉంటే అప్పుడు మళ్ళీ మనం నీకు స్వర్గవాసంలో మళ్ళీ నీకు ఇస్తాను అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు. సరే, వాళ్ళిద్దరూ కలిసి భూలోకానికి వచ్చారు. వస్తే అక్కడ యజ్ఞదత్తుడు పాపం ఆయన రాజ్యాన్ని గుర్తుపట్టనే లేకపోయాడు, అంతగా మారిపోయింది. మరి యుగాలు మారాయి కదండి, మారిపోయింది అనమాట. ఎవరిని పలకరించినా మీ పూర్వపు రాజుల్లో గొప్పవారు ఎవరు అని అడుగుతుంటే అందరూ ఏ మాంధాతో, భరతుడనో, శ్రీరాముడనో ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, కానీ యజ్ఞదత్తుడి పేరు ఎవరికి గుర్తులేదు. ఆయనకి పాపం బాగా నిరాశ చెందాడు, ఆయన గురించి అందరూ మర్చిపోయారు అని అనుకున్నాడు. అయితే అలా తిరగా ఎక్కడో ఒక పాత చెరువు కనిపించింది ఒక చోట. అప్పుడు ఆయన దాన్ని గుర్తుపట్టి ఇది నేనే తవ్వించాను అని చెప్పి ఆయన అన్నట్టు ఆ దగ్గరికి వెళ్ళారు. అది వేసవికాలం అవ్వడం వలన ఆ చెరువు బాగా ఇంకిపోయింది, కానీ బాగా లోతుగా ఉంది, కిందన కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో ఒక తాబేలు కనిపించింది. అది తల పైకెత్తి వీళ్ళిద్దరినీ చూసిందట. చూసిన వెంటనే యజ్ఞదత్త మహారాజా నీకు జయం జయము అని అంది ఆ తాబేలు. ఇప్పుడు దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఈ రాజుగారు నీకు తెలుసా అని అడిగాడు. అడిగితే తెలుసు, ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు, ఎన్నో బావులు చెరువులు తవ్వించారు, అవన్నీ కూడా కాలగర్భంలో వెళ్ళిపోయాయి, పూర్తి అయిపోయాయి, అంటే ఎండిపోయాయి. ఈ చెరువు బాగా లోతుగా ఉండడం వలన ఇందులో నీళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి, నేను బ్రతికే ఉన్నాను, అప్పటి నుంచి కూడా ఈ నీళ్లు మిగిలి ఉండడం వల్ల నేను ఇంకా బ్రతికి ఉన్నాను. ఈయన అంతంత మంచి మంచి పుణ్యకార్యాలు చేశారు, నేను బతికి ఉండడానికి ఆయనే కారణము అని ఆ తాబేలు చెప్పిందిట. అప్పుడు ఆ దేవేంద్రుడు ఆయన్ని చూసి, నీ కీర్తి ఇంకా భూలోకంలో మిగిలే ఉంది కాబట్టి నీకు ఇంకా స్వర్గలోకానికే నీకు వాసం ఉన్నది, ఇంకాను స్వర్గలోక వాసం ఉన్నది కాబట్టి పద అని చెప్పి తీసుకువెళ్ళారంట స్వర్గలోకానికి. ఇది మనకేం చెప్తుందంటే, మనం కేవలము మన కోసం జీవిస్తున్నాము, అదంతా సరేనండి, జీవితంలో అది ఎలాగో జీవిస్తాము, ఎవరూ చెప్పక్కర్లేదు, మన కోసం మన పిల్లల కోసం, అంతేకాదు మనకి ఏదైనా అందరికీ హితం కలిగేలాగా మనం ఏదైనా చేయగలిగామా అనేది చాలా ముఖ్యం అన్నమాట అండి. ఎందుకంటే ఎవరైనా
గురించి ఒక్క తరమైన ఒక 100 సంవత్సరాలు పోయాకైనా ఎవరన్నా తలుచుకుంటే కీర్తి ఇంకా మిగిలి ఉంటే మనకి మంచి కీర్తి, స్వర్గవాసం వస్తుంది అని చెప్తారనమాట. అందుకే మీరు చూడండి, ఎవరన్నా పరమపదించిన పోయినప్పుడు కీర్తిశేషులయ్యారు అంటారు. కీర్తిశేషులు అంటే వాళ్ళ కీర్తి ఇంకా శేషంగా మిగిలి ఉండిపోయింది అంటే వాళ్ళు స్వర్గలోకవాసులు అయ్యారు అని చెప్పడం, అది గౌరవప్రదంగా చెప్పడం. కీర్తిశేషులు అని రాస్తారు చూసారా, అదనమాట. అంటే వాళ్ళ కీర్తి ఇంకా భూలోకంలో శేషించి ఉన్నది, సో వాళ్ళు ఇంకా స్వర్గలోకంలో ఉన్నారు అని చెప్పి. మామూలుగా చూసుకుంటేనండి మనకి ఒక 2 తరాలు వెనక్కి వెళితే మన తాతగారి పేరు, మ్యాక్సిమం ముత్తాతగారి పేరు గుర్తుండడం చాలా డిఫికల్ట్ అండి. అంటే ఈ కాలంలో మీరు అడగండి ఎవరినైనా మీ ముత్తాత గారి పేరు ఏంటి అంటే ఆలోచించుకోవాల్సి వస్తుంది, గుర్తే ఉండదండి. వాళ్ళ చేసిన పనుల గురించి మర్చిపోండి, మంచి పనులో ఏవో అసలు గుర్తే ఉండదు. మీరు అసలు మన మానవ జన్మ అంతటి ఎంత మహా అయితే 80-100 సంవత్సరాలు బ్రతికితే చాలా ఇది కదా. ఆ సమయంలో మనము ఏదో ఒకటి ఎవరికో ఒకరికి హితం కలిగేలాగా మనం కనుక జీవించగలిగితే చాలా ధన్యం, ఎంతో పుణ్యం చేసుకున్నట్లండి. అందుకే మనం చూడాలి, మన జీవితంలో ఏదో మంచి పనులు చేసేటటువంటి ప్రయత్నం సాధన చేసుకోవాలి. మనకి ఏదైనా ధనం ఉన్నదనుకోండి, కొంతమైన అందులో కొంత భాగం, అందుకే మనం సంపాదించే ధనంలో 10% ఎప్పుడు కూడా దాన ధర్మాలకి ఖర్చు పెట్టాలి అని చెప్తారు. అది దానివల్ల సత్కర్మ మంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇది చెయ్యాలి, ఏదో నాకు లాభం కలుగుతుంది అని చెయ్యకూడదండి. దానం ఎప్పుడు కూడా అది మన కర్తవ్యం. మనము సమాజం నుంచే మనకి లభిస్తున్నాయి అన్నీ కూడా, తిరిగి ఆ సమాజానికి మనం ఎంతో కొంత ఇవ్వాలి కదా. అది కనీసంలో కనీసం మన యొక్క ధర్మం. ఇట్లా కొంచెం మనం అలవాటు చేసుకోవాలండి జీవితంలో. అది కీర్తి కోసం చేసుకోకూడదు, నా కీర్తి మిగిలిపోతుంది తద్వారా నేను స్వర్గలోకంలో ఉంటాను అందుకోసం చేస్తున్నాను అని చేసుకుంటే అది తప్పు అవుతుంది. ప్రజల హితం కోసము మనం నిస్వార్థంగా చేసినటువంటిది అది సరైనటువంటి కీర్తి అండి. కొంతమంది ప్రచారం కోసం చేస్తాం, మనం దాన ధర్మాలు ఫోటోలు తీయించుకుంటారు, అట్లా చెయ్యనే కూడదంటారు. గుప్త దానం అంటారు. మనం ఏం దానం చేశామో కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అది నిజమైనటువంటి దానం అన్నమాట. అది ఇది అంటే కీర్తి గురించి వచ్చింది కాబట్టి మనం ఇందులోంచి ఈ మొత్తం కథ ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి కీర్తిని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యొచ్చు మానవుడు. అది తర్వాత 35వ శ్లోకము. మొత్తం ఇది ఈ శ్లోక తాత్పర్యం గుర్తుంది కదా. నీ యొక్క అపకీర్తిని గురించి లోకులు కథలుగా చెప్పుకుంటారు, అంతవరకు మంచి నువ్వెంతో గౌరవం పొంది ఉన్నావు అందరి దృష్టిలోనూ. అర్జునుడు అంటే వీరాధి వీరుడు, అటువంటి గొప్ప గౌరవం పొందిన నీకు ఈ అపకీర్తి ఎంతో మరణం కంటే చాలా అధమమైనటువంటిది అని చెప్పారు. ఇక 35వ శ్లోకము. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాంచత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఒక్క విషయం అంటే ఇందాక చెప్పాను చూసారా, మనం మంచి సమాజానికి హితకరమైనటువంటివి, సమాజమే కాదు ఎవరికో ఒకరికి హితకరమైనటువంటి పనులు చేయడము, అది ఆ చేసే అవకాశము మనకి లభించినందుకు మనకు భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం అది ఉండాలండి, అటువంటి దృష్టితో చెయ్యాలి ఏదన్నా చేస్తే. అది కూడా గుప్తంగా ఉండాలండి. భయాద్రణాదు పరతం 35వ శ్లోకం. ఇప్పుడు మహారథాః, భయాత్ రణాత్ ఉపరతం, అది ఆ పద విభజన. ఆ పదానికి మంస్యంతే త్వాం మహారథాః యేషాంచత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఆ పద విభజన ఈ శ్లోకంలో సింపుల్గానే ఉన్నది. మహారథాః అంటే మహావీరులు, త్వాం నిన్ను గురించి, భయాత్ భయం వలన, రణాత్ యుద్ధం నుంచి, ఉపరతం అంటే వెనక్కుకు వెళ్ళిపోయిన వాడిలాగా, మంస్యంతే భావిస్తారు. అంతేకాదు చ అంటే మరియు, ఏషాం ఎవరికైతే, త్వం నువ్వు, బహుమతః భూత్వా గౌరవప్రదుడవు అయి ఉన్నావో వాళ్ళందరూ కూడా నిన్ను, వాళ్ళందరి దృష్టిలో నువ్వు లాఘవం అంటే చులకన, యాస్యసి అవుతావు. మహావీరులు అందరి దృష్టిలో నువ్వు ఇప్పుడు గొప్ప మాన్యుడవు. భయంతో యుద్ధం నుంచి పారిపోయిన వానిగా భావించి వారందరూ ఇప్పుడు నిన్ను చులకన చేస్తారు. ఇది శ్లోక తాత్పర్యం అండి.
అంటే నిజమే కదండి, యుద్ధరంగం వరకు వచ్చాక యుద్ధం నుంచి వెళ్ళిపోతే అందరూ శత్రుపక్షం వాళ్ళే కాదండి, స్వపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే భయంతో యుద్ధం నుంచి పారిపోయాడని అనుకుంటారు. అంతే తప్ప ఈయనకి వాళ్ళందరి మీద జాలి కలిగింది, ఈయనకి వైరాగ్యం కలిగింది ఇట్లా అనుకోరు కదా. కాబట్టి అది ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఆయన. మీరు మొదటి అధ్యాయంలో కొన్ని చివరిలో శ్లోకాలు చూసారు, గుర్తుందా? రథోపస్థ ఉపావిశతు, కూలబడిపోయాడు, నేను యుద్ధం చెయ్యనన్నాడు, నాకు అది క్షేమమే అన్నాడు. ధార్తరాష్ట్రారణే హన్యు, ఇవంతా అన్నాడు కదా ఆయన, తన్మే క్షేమతరం భవేతని. అదంతా మళ్ళీ చూడండి కృష్ణ పరమాత్మ మెల్లిగా తప్పిస్తున్నారు అర్జునుడిని, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేయబోతున్నావు చూసుకో అని చెప్పి. ఇంతవరకు వచ్చి వెనక్కి వెళితే నిజమే కదండి, అలాగే అనుకుంటారు ఎవరైనా. కాబట్టి గుర్తు చేస్తున్నారన్నమాట. ఇక్కడ లాఘవం అన్న మాట అండి, లఘుభావము అంటే చిన్నగా భావం, తేలిక భావన అన్నమాట. నిన్ను తేలిక చేసి చులకన చేసి చూస్తారు అని. 36వ శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. అవాచ్యవాదాన్ చ బహూన్ వదిష్యంతి తవ అహితాః నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరన్ను కిం. తవ అంటే నీ యొక్క, అహితాహ అంటే శత్రువులు, నీ యొక్క హితం కోరన్నటువంటి వాళ్ళు శత్రువులు, తవ సామర్థ్యం నీ సామర్థ్యాన్ని నిందంతః నిందిస్తూ, బహూన్ అవాచ్యవాదాన్ వదిష్యంతి, బహూన్ అంటే అనేక రకాలైనటువంటి అనరాని మాటలు, అవాచ్యవాదాన్ అంటే అనరానటువంటి మాటలని వదిష్యంతి అంటారు. తతః అలాంటి నిందల కంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది కిం ఇంకేముంటుంది. అదండి, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనేక విధాలుగా అనరాని మాటలు అంటారు, వీరునికి ఇంతకు మించిన దుఃఖం ఏముంటుంది. అర్జునుడు అంతవరకు అర్జునుడంటే శత్రుపక్షం వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి భయం ఉన్నదండి. ఎందుకంటే ఆయన శివుణ్ణి మెప్పించాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, ఉత్తర గోగ్రహణం అజ్ఞాతవాస సమయంలో భీష్మద్రోణులు కర్ణులు మొత్తం అందరినీ, కర్ణుడు దుర్యోధనుడు ఒంటి చేత్తో ఆయన ఒక్కడే ఓడించాడు. ఆయన యోగబలం చేత స్వర్గానికి వెళ్ళాడు, అక్కడేమో నివాత కవచలు అనేటటువంటి రాక్షసులని సంహరించాడు, ఎన్నో వరాలు దివ్యాస్త్రాలు సంపాదించి భూలోకానికి వచ్చాడు. ఇదంతా అరణ్యవాస సమయంలో జరిగింది. అర్జునుడు వీళ్లతో పాటుగా మిగతా పాండవులతో పాటుగా అక్కడ లేడండి అన్ని సంవత్సరాలు. ఆయన దివ్యాస్త్రాలు సంపాదించాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, ఇదంతా చేస్తూ ఉన్నాడు అనమాట ఆయన. కాబట్టి ఇలాంటి మంచి మంచి కీర్తి విషయాలు, మంచి విషయాలు అర్జునుడు సాధించినటువంటి విజయాల గురించి అంతవరకు అందరూ చెప్పుకుంటున్నారు. దానివల్ల వీళ్ళందరికీ కొంచెం దుర్యోధనుడికి కర్ణుడికి అందరికీ తెలుసు కదా, వాళ్ళకి కొంచెం ఉన్నది అర్జునుడు అంటే భయం ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఆ గౌరవం అంతా పోయి చులకనైపోతావు నువ్వు, వాళ్ళందరూ నీ గురించి నీ యొక్క యుద్ధం నుంచి పారిపోయాడు అని నిన్ను నిందిస్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికినట్లు అవుతుంది. భయం కాదు కదా, ఇప్పుడు నువ్వంటే చులకనైపోతావు జాగ్రత్త అని అటు అందరి దృష్టిలోనూ, లోకులందరి దృష్టిలోనూ నువ్వు యుద్ధం నుంచి పారిపోయిన వాడని అనుకుంటారు. నీ శత్రువులు కూడా నీ గురించి అనరాని మాటలు అంటారు. సో ఇన్ని విధాలుగా గుర్తు చేస్తున్నాడు. యుద్ధం మానేస్తే ఏం జరుగుతుంది అనేది కృష్ణ పరమాత్మ అనమాట అండి. లౌకిక పరంగా అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన నిర్ణయం ఏంటి, కృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం ఏంటి, అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అనేటటువంటి విషయంలో తర్వాత 2 శ్లోకాల్లో చెప్తారు. 37వ శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతః వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. కౌంతేయ అంటే అర్జునుడిని సంబోధిస్తూ కుంతీపుత్రుడా అని. హతః వా యుద్ధంలో కనుక ఒకవేళ నువ్వు మరణిస్తే స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని పొందుతావు. జిత్వా వా ఒకవేళ జయిస్తే మహీం భోక్ష్యసే భూమండల రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. తస్మాత్ అందువలన కృత నిశ్చయ స్థిరమైన నిశ్చయం తీసుకుని
యుద్ధాయ ఉత్తిష్ట, యుద్ధము కోసము లేచి నిలబడు. అంటే ఒకసారి తాత్పర్యం చదివి చెప్తాను. అర్జున, మరణిస్తే వీరస్వర్గం వస్తుంది, యుద్ధంలో గెలిస్తే మహారాజ్యం లభిస్తుంది, అందువలన దృఢ నిశ్చయంతో యుద్ధానికి లేచి నిలబడు. ఇది అందరికీ కూడా చక్కటి ఉత్తేజాన్ని కలిగించేటటువంటి శ్లోకం అండి. ఉత్తిష్ట అని ఎక్కడొచ్చినా కానీ కూడా అవి కొంచెము ఎంకరేజింగ్ అని అంటారు. ఆ మాటలో ఆ ఎంకరేజింగ్ ఉందన్నమాట. లేచి నిలబడు అనేటటువంటి పిలుపు అన్నమాట. ఇది మామూలుగా మీకు కథాపరంగా అర్థమైంది కదా. యుద్ధంలో ఒకవేళ మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది, జయిస్తే నీకు చక్కగా రాజ్య సుఖాలను అనుభవిస్తావు, కాబట్టి యుద్ధానికే లేచి నిలబడు అని. యుద్ధం మానేయడం వల్ల కలిగేటటువంటి నష్టాలన్నీ ఇంతవరకు చెప్పారు కదా, అపకీర్తి ఇదంతా. కాబట్టి యుద్ధం మానేయడం అనేటటువంటిది నీకు ఇప్పుడు అసలు అవకాశమే లేదు, నువ్వు మానేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు. రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, పరాజయం పొందితే మరణిస్తాడు, లేదంటే జయిస్తాడు. ఈ రెండూ కూడా మంచిదే నీకు అవుతుంది, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని. అది కథాపరంగా. ఇది మామూలుగా మనందరికీ కూడానండి, ఇప్పటికీ కూడా సాధకులకి కానీ సాధారణ మానవులకి కానీ మంచి ఉత్తేజాన్ని నింపేటటువంటి శ్లోకము. మామూలుగా సాధారణ లౌకిక పరంగా చూసుకుంటే మనం ఏదన్నా సంకట సమయాల్లో ఉన్నప్పుడు కొంచెం ఇటు అటుగా ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితి అనమాట. అటువంటి సమయాల్లోనూ, లేకపోతే ధర్మాధర్మ నిర్ణయం, నేను ఇప్పుడు ఏది చేస్తే ధర్మం అవుతుంది, ఇట్లాంటి సమయాల్లో మనము ఈ శ్లోకాన్ని తలుచుకుని మనం ఏం చేయాలంటే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నేను ఇప్పుడు ఇమీడియట్గా చేయవలసింది ఏంటి, ఎప్పుడు అదే ఆలోచించాలండి. నేను ఏదైనా చేయగలనా ఈ సిచ్యువేషన్లో అని, ఈ సందర్భంలో నా వల్ల ఏదైనా చెయ్యవలసినది జరగవలసింది ఉంటే అది మనం చెయ్యాలి. ఇదేదో మనం చాలాసార్లు చూడండి మన జీవితంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళెవరో ఏదో చేయలేదు కాబట్టి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంకొకళ్ళు ఎవరో దాన్ని ఇంకా ఎక్కువ చేశారో తక్కువ చేశారో, ఇట్లా ఇంకొకళ్ళ మీద మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుందండి. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, అవును ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది, ఇప్పుడు నేను ఏదన్నా చేస్తే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడగలమా, ఇది మనం ఆలోచించాలి. ఎక్కడైనా ఇది వర్తిస్తుందండి. ఆల్వేస్ థింక్ వెదర్ ఐ కెన్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ ద సిచ్యువేషన్. సొల్యూషన్ వెతుక్కోవాలండి, అంతే. అది ఇలాంటి శ్లోకాలు ఉత్తిష్ట అనేటటువంటి మాటల ద్వారా కృతనిశ్చయ, చక్కగా చెయ్యవలసిన కర్తవ్యం, నువ్వు ఇప్పుడు యుద్ధమే చెయ్యి, నిర్ణయించుకో యుద్ధం చేయడానికి అని అన్న మాట వల్ల మనకేంటంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అది బాగోలేదు కాబట్టి నాకు ఈ పని అవ్వట్లేదు. ఒక మాట అంటారు, వంట రాని వాళ్ళు నా దగ్గర వంట చేసే సామాన్లు లేవు అని వంకలు పెడతారు అని ఏదో ఒక సామెత ఉన్నది. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, ఏది ఉంటే దాంతోనే చేసే ప్రయత్నం చేస్తారు, అవునా? అది జీవితంలో అంతేనండి, వంటనే కాదు జీవితంలో కూడా అంతే. ఏదైనా చక్కగా చేయగలిగేటటువంటి వాళ్ళు వంకలు పెట్టరు, ఎంత వీలైతే అంత తమ వంతు ప్రయత్నం చేస్తారు. అది ఆ ప్రయత్నం అనేది ఎప్పుడు ఉండాలండి మనిషికి. నా వల్ల ఏమీ అవ్వదు, నేనేమి చెయ్యలేను, వాళ్ళెవరో నాకేదో అందివ్వలేదు, వీళ్ళెవరో ఇలా చేశారు, ఇవన్నీ ఓకే నిజమే జరిగి ఉండొచ్చు, అట్లానే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ సందర్భంలో అవి ఎటువంటి ఉపయోగకరంగానూ ఉండవు. మనం ఏదైనా చేయగలిగితే ఆ ప్రయత్నం చేయడం, ఊరుకోవడం, అంతేనండి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బాధపడడం ఇవన్నీ కాదు. తర్వాత శ్లోకం వస్తుంది, అప్పుడు మళ్ళీ కలుపుకుందాం. ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే ధర్మాధర్మ నిర్ణయ సమయాల్లో అని చెప్పాను కదా, ఏదైనా ఒక పని ఏం చేస్తే నాకు అది సరి అయినటువంటి పని అనేది మనం నిర్ణయించుకోవాలి అంటే ధర్మ నిర్ణయం అంటారు. మనకి అటువంటి డౌట్లు సందేహాలు వస్తే కనుక రెండు ఉండాలండి ఎప్పుడు కూడా. మనం చేసేటటువంటి పని ఎవరికి హాని కలిగించకూడదు. మనం ఇంకొకళ్ళకి హాని కలిగిస్తున్నామంటే ఆ పని విరమించుకోవడమే మంచిది అవుతుందండి చాలా సందర్భాల్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మనం చేసేటటువంటి పని శాస్త్రసమ్మతమై ఉండాలి. దొంగతనం చేసి 10 మందికి పంచిపెట్టడము దొంగతనం అనేటటువంటిది శాస్త్రసమ్మతమైన పని కాదు కదా. ఇట్లాంటివి అన్నమాట అండి. ఇది ఆ సందర్భాలలో ఆయా సందర్భాలలో మారుతూ ఉంటాయి. మనం ఆ నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోగలిగేటటువంటి బుద్ధి మనకి ఉండాలి. మనం ఆ ధర్మ నిర్ణయం అంటే అదేనండి, చేయగలగాలి. ఎలా తెలుస్తుందండి ధర్మ నిర్ణయం అంటే? చదవాలండి, వినాలి. ఒక రామాయణము, ఒక మహాభారతము, భాగవతం మొదలైనటువంటివి చదివితే, వింటే, లేకపోతే మనకి తెలుస్తుందండి ఏది సరి అయినటువంటి పద్ధతి, నేను ఎలా ప్రవర్తించాలి అనేది మనకి తెలుస్తుంది. అది ఫస్ట్ మనిషి పుట్టినందుకు మనకి ఎలా నేను జీవించాలి అనేది తెలుసుకోవాలి కదండి.
నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ధర్మం ఎందుకు ఆచరించాలి అన్నదానికి, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఎందుకు ఇలా చెయ్యాలి, నాకెందుకు ఈ కండిషన్స్ ఎందుకు పెడతారు అని చాలామందికి డౌట్లు ఉంటాయండి. అలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండాలండి. నేను ఒకటి చెప్తాను ఎప్పుడు కూడా, మనం వేరొక దేశం వెళ్ళామనుకోండి, అక్కడ మనం వాళ్ళ పద్ధతులు అవి తెలుసుకుని ఏదో పుస్తకమో గైడ్నో ఎవరినో పట్టుకుని మనము ఇంటర్నెట్లో గూగుల్ చేసుకుని ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని ప్రవర్తిస్తామా లేదా అండి. అమెరికా వెళ్ళి నేను ఇక్కడ ఉన్నట్టే ఉంటానంటే జైల్లో పెడతారు రెండో రోజే తీసుకెళ్ళి. మనకి అంత లౌకిక జీవితంలోనే మనకి అంత క్లియర్గా తెలిసిపోతుంది. మనకి వీ హ్యావ్ టు అబైడ్ బై లా. లా ఏం చెప్తుందో, ఆ దేశపు లా ఏం చెప్తుందో మనం అలా ప్రవర్తించాలి, లేకపోతే మనకే నష్టం కలుగుతుంది. మనము ఇక్కడ మనం ఏదో మన సొంత ఇల్లు కాదండి, మనం ఇక్కడ పుట్టామంటే భారతదేశం అయినా అసలు ఈ భూమి మానవ జన్మ అనేటటువంటిది మనం వేరొక దేశం వెళ్ళినట్లండి. ఇక్కడికి వెళితే ఇక్కడ పుట్టాము అంటే ఈ భూలోకంలో ఏమిటి నిర్ణయించబడ్డాయో ఈ శరీరానికి మానవుడై పుట్టినప్పుడు అవి చేసి తీరాలండి, లేకపోతే దానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి మనం చాలా ధైర్యంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము, కానీ ఆ కర్మ నిర్ణయం అనేది జరిగి తీరుతుందన్నమాట. ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెడతారు, ఇలా ప్రవర్తిస్తే నీకు ఇలా మంచిది, లేకపోతే ఇలా ప్రవర్తిస్తే చెడ్డది. ధర్మం అంటే అదే చెప్తుంది మనకి, డూస్ అండ్ డోంట్స్ చెప్తుంది. ఇలా ప్రవర్తించు, లేకపోతే అలా ప్రవర్తించద్దు అని చెప్పి. అలా ఎందుకు చెప్తారు అంటే దానివల్ల మనకి అందరికీ కూడా హితకరంగా ఉన్నవి చెప్తారు చెయ్యమని, నష్టం కలిగేటటువంటివి చెయ్యొద్దు అని చెప్పిందండి శాస్త్రం. ఇంతకంటే ఏమీ లేదు అక్కడ. అర్థం చేసుకుంటే చాలా హాయిగా మనము జీవనం సాగించవచ్చు. ఎవరికీ హాని కలిగించకూడదు అనేది నిజమే కదండి. మన పట్ల ఎవరైనా అలా హానికరంగా ప్రవర్తిస్తే మనం చాలా బాధపడతాం కదా. నా ఇతరులకి ఏమైతే ఏమైంది, నాకు సుఖంగా ఉంటే చాలు అని అనుకోవడం అది స్వార్థ బుద్ధి. దానివల్ల నష్టం కలుగుతూ ఉంటుంది. అటువంటి బుద్ధి ఉండడం వల్ల ఎప్పటికైనా ఎవరో ఒకళ్ళకి మనం నష్టం కలగజేయచ్చు. అందుకు చెప్తారు అట్లాంటి స్వార్థ ఆలోచనలు ఉండకూడదు అని చెప్పిందన్నమాట శాస్త్రం. మీకు జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ధర్మ నిర్ణయం అన్న మాట వచ్చింది కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొకటి, జయాపజయాలు ఎప్పుడు కూడా దైవాధీనాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదన్నా ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, అందులో మనం పాస్ అవుతామో, ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, మన చేతిలో కంప్లీట్గా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దైవాధీనం అన్న మాట దేవుడు నిర్ణయిస్తాడు అని కాదండి. దైవము అనేది వస్తుంది భగవద్గీతలో ఒక చోట. ఇది ఆ దైవము అంటే మన ప్రారబ్ధ కర్మ. నేను ఇంతకు ముందర 1-2 క్లాసులు పూర్వం చెప్పాను కదా, మనం పూర్వం చేసుకునేటటువంటి కర్మ ఫలమే దైవము అంటే, దేవుడని కాదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కావాలని దేవుడు మనకేదో ఫెయిల్ చేయించాడు, కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. పాపం తెలియక అలా అంటారండి. చాలా తప్పు అది. ఆ నింద, భగవద్ నింద అనేటటువంటిది చాలా పొరపాటు. తెలియక పాపం అవివేకంతో అంటున్నారు అనుకోవాలి. తర్వాత శ్లోకాల్లో కూడా వస్తాయి ఇవి. నేను ఒకసారి ఉదాహరణ చెప్పినట్లున్నాను. ఈ కర్మ నిర్ణయము ఎలా జరుగుతుంది అంటే, కర్మ ఫల నిర్ణయం భగవంతుడి యొక్క ప్రమేయం ఎంతవరకు అంటే, వర్షం వంటి వాడైన వర్షము అన్ని చోట్ల పడుతుందండి. చక్కటి ఒక మంచి పంట పొలం మీద వర్షం పడిందండి. ఆ పొలంలో ఎటువంటి విత్తనాలు నాటితే అవే మొలకెత్తుతాయి. నేను చక్కగా మంచి మామిడి విత్తనాలు నాటాను అనుకోండి, వర్షం పడిన వెంటనే మామిడి కాయలు వస్తాయి, వచ్చేటటువంటి మొక్కలు మొలుస్తాయి. నేను ఏదో ఏ మర్రో ఏ పనికిరాని చెట్టు ఏదో వేశాను అనుకోండి, అక్కడ అవే మొలకెత్తుతాయి కదా. నాకు పళ్ళు కావాలి, ఫలాలు కావాలి అంటే ఎలా కుదురుతుంది? మనం అటువంటి విత్తనాలు నాటలేదు. ఆ విత్తనాలు మనం చేసుకున్న కర్మలండి. భగవంతుడు వర్షం వంటివాడు. ఆయన అవి మొలికేలాగా చూస్తాడు. అంటే ఆ ఫలితం అనుభవంలోకి రావడం వరకే ఆయన చేసేటటువంటిది, ఇంకే ప్రమేయం లేదు. మనం చేసుకున్నవే మనకి మొలకెత్తుతాయి. అర్థమైంది కదా అది. కాబట్టి జయాపజయాలు దైవాధీనాలు అన్నారు. ఏదైనా మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా అలా దాన్ని మనం ఆ స్పిరిట్తో తీసుకోవాలి, యాక్సెప్టెన్స్ స్పిరిట్తో తీసుకోవాలి. కొంతమంది తట్టుకోలేకపోతారు. మనకి ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా అనుకున్న మార్కులు రాకపోతే అఘాయిత్యాలు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ నేర్పించుకోవాలండి. మనం కూడా తెలుసుకోవాలి వీటి పట్ల ఒక బ్యాలెన్స్, యాక్సెప్టెన్స్ ఉండాలి జీవితంలో. ఇంకొక దారి ఏదో ఉంటుంది అనుకుని ఇంకొక ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడూ కూడా నేను ధర్మంగా ఉన్నానా అనేదే మనం ఆలోచన చేయాలి. కానివ్వండి, చాలాసార్లు ఎదుటివారు ధర్మంలో ఉన్నారా లేదా అని జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటాం మనం.
మన గురించి మనం చూడాలి. నేను ఎలా ప్రవర్తించాను, నేను ఏదైనా తప్పు చేశానా, నేను తప్పు చేస్తే సరిదిద్దుకోవడం. ఇట్లా మనం ధర్మం చేస్తే ఇంకంతే. ఇతరులు చెయ్యట్లేదనో మనం బాధపడవలసిన అవసరం లేదండి. ధర్మం ఎప్పుడూ కూడా ఆచరణే. వాళ్ళెవ్వరూ చెయ్యట్లేదు కాబట్టి నేను కూడా చెయ్యట్లేదండి అనడం తప్పు అనమాట అండి. ఇప్పుడు క్లాస్లో 100 మంది ఉన్నారండి, 99 మందికి ఒక ఆన్సర్ రాలేదండి. నేను కూడా నాకు వచ్చినా కానీ కూడా ఆన్సర్ చేయకుండా ఉంటానా అండి? చేస్తాను కదా, ఎందుకంటే అది వేస్తే నాకు మార్కులు వస్తాయి. సేమ్ అలాగే కర్మలు, మనం ధర్మాచరణ అనేటటువంటిది చెయ్యాలి. మన వంతు మనం చెయ్యాలి. మనకి తెలిస్తే మనం ఆచరణ చేసి తీరాలి. వాళ్ళు ఎవరో చెయ్యట్లేదు కదా, నాకు కూడా ఎక్స్క్యూజ్ వస్తుంది అంటే వాళ్ళకి నష్టం, నీకు నష్టం వస్తుంది, మనకి నష్టం వస్తుంది అనమాట అండి. ఇది చూసుకోవాలి. చాలామంది ఇలా అనుకుంటుంటారు, ఎవరూ చేయట్లేదండి ఈ కాలంలో, మనం మాత్రం ఎందుకు చేయాలి అంటారు. చాలా పొరపాటు ఆలోచనలు అవన్నీ. ఇంకొకటి, మన కర్తవ్యం మనం నిర్ణయిస్తున్నప్పుడు, మన కర్తవ్యం మనం ఆచరిస్తున్నప్పుడు కష్ట సుఖాల గురించి ఆలోచించకూడదు. ఇది డ్యూటీ, నేను చెయ్యాలి అంటే ఇంకంతే, అది కష్టమైనా సుఖమైనా ఆచరించవలసిందే. ఏడుస్తూ ఇలా నా కర్మ ఇలా వచ్చిందే అనుకుంటూ అలా చెయ్యకూడదండి. హ్యాపీగా చెయ్యాలి, మన డ్యూటీ మనం నిర్వర్తించాలి. జీవితము సంతోషంగా ఉంటుందండి మనం అలా చేస్తే. మనం సాధారణంగా నేను చెప్తాను చూడండి, ఎప్పుడైనా ఒకసారి కొంచెం మనకి కష్టం అనిపించవచ్చు, కానీ మనం ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తాం అనుకోండి, చాలామంది ఏంటంటే నాకు వెళ్ళాలని లేదే అని బాధపడుతూ వెళ్తూ ఉంటారు. భయం వల్ల అయితే అది వేరండి. జీతం తీసుకునేటప్పుడు ఉత్సాహంగా ఉద్యోగం చెయ్యాలి కదండి. జీతం 30వ తారీఖునేమో చాలా సంతోషంగా ఉంటాం, 15వ తారీఖు వచ్చేటప్పటికి నీరసపడిపోతే అది అలాంటిది కరెక్ట్ కాదు కదా. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ సరి అయిందో లేదో తెలియదు, కానీ కర్తవ్యాన్ని చక్కగా ఆచరించే ప్రయత్నం చెయ్యాలి ఎప్పుడు. ఏదో ఆశించి చెయ్యకూడదు. ఆ చేసేటప్పుడు 100% ఇచ్చి మన చక్కగా హ్యాపీగా చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. అది ఇక సాధకులకి ఈ శ్లోకం వలన, ఇంతవరకు సాధారణంగా మనం ఏదైనా ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సి ఉంటే అవి చెప్పాను. ఇక సాధకులకి ఏంటంటే, సాధనలో మనం ఏదైనా అభ్యాసం చేస్తున్నాం, ఒక యోగమో, ఒక మంత్రమో, ఒక జపమో, ఈ భగవద్గీత శ్లోకాలు ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, మనకి చాలా నిర్వేదం కలగచ్చు అప్పుడప్పుడు. నా వల్ల అవ్వట్లేదు, నేను చెయ్యలేకపోతున్నాను, నాకు కష్టంగా ఉంది, నోరు తిరగట్లేదు, లేకపోతే గుర్తుండట్లేదు అని మనకి చాలా డల్గా అయిపోతాం, డిప్రెస్ అయిపోతాం. నిర్వేదం అంటారు దాన్ని, నీరసపడిపోతాం అన్నమాట. నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయలేను అని అనుకుంటారండి. చంచలం అంటారు దాన్ని. అట్లా అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి, ఉత్తిష్ట, ప్రయత్నం మన వంతు చేస్తూనే ఉండాలండి. తప్పకుండా మన వల్ల అది మనం సాధించగలుగుతాం. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని చెప్పి సాధన గురించి చెప్తారు. చక్కగా మనం మానకుండా మన అభ్యాసం మనం ఉత్సాహంగా చెయ్యాలి. అది శ్రవణం కానీ మననం కానీ, కేవలము భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం ఇవే కాదు, మొత్తం సాధన గురించి చెప్తున్నాను నేను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుందంటేనండి, ఎవరికి వాళ్ళే ప్రయాణం చెయ్యాలండి. మనకి మనమే మన సాధన. మన జీవితంలో మనతో పాటు అందరూ ఉండొచ్చు, భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అందరూ సోదరులు. కానీ సాధన అనేటటువంటిది మనసుకు సంబంధించిన విషయం. మనకి మనమే చేసుకోవాలి. ఒక మెడిటేషన్ కానీ, ఏదైనా ఒక యోగా కానీ, ఒక జపం కానీ మనకి మనమే చేసుకోవాలి కదండి. అప్పుడప్పుడు కష్ట సుఖాలు అనుభవంలోకి వస్తూ ఉన్నప్పుడు అంత సులభం అవ్వదు. అది నా వల్ల అవ్వదులే అని నీరసించిపోకుండా మనకి మనమే భుజం తట్టుకుని లేవాలండి. ఎవరు మనల్ని వచ్చి చెయ్యి భుజం తట్టి లే, నువ్వు చెయ్యి, సాధన చెయ్యి అని ఎంకరేజ్మెంట్ ఇవ్వరు. ఉద్ధరేదాత్మన ఆత్మానం అని వస్తుంది భగవద్గీతలో. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఏదో ఉద్ధరించేస్తారు అని ఆశించడం అనవసరం అనమాట. అది అవ్వదలాగా. జీవితంలో ఎప్పుడు అంతేనండి, ప్రతి విషయంలోనూ అంతే, సాధనలో మరీ ఎక్కువ. కాబట్టి చక్కగా మనం వదలకుండా మానకుండా చెయ్యాలి. అది తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అనేటటువంటి మాట అంతటి స్ఫూర్తిని, ఉత్తేజాన్ని మనందరికీ ఇస్తుందన్నమాట. కర్తవ్య నిర్వహణలో మన జీవితంలో మనం జీవనం సాగిస్తున్నప్పుడు కర్తవ్య నిర్వహణలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సాధన పరంగానైనా లౌకిక పరంగానైనా. ఇక ఇంతవరకు చెప్పాక పరమాత్మ 38వ శ్లోకం నుంచి చక్కటి మన బోధలో కొంచెం మళ్ళీ మార్పు అనమాట అండి, మంచి మలుపు వస్తుంది. అదేంటంటే, యుద్ధం వలన నీకు ఇహలోక భోగమైనా లభిస్తుంది, లేకపోతే స్వర్గలోకమైనా లభిస్తుంది అని చెప్పారు, నిర్ణయం చేసేశారు. యుద్ధం చేయడం వల్ల కలిగేటటువంటిది ఏం జరుగుతుంది అని 2 ఫలాలు నిర్ణయం చేశారు కృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడు ఏమడిగాడండి, శ్రేయస్సును అడిగాడు. ఇటు స్వర్గఫలాన్ని అడగలేదు, రాజ్యభోగము అడగలేదు, ఈ 2 వద్దన్నాడు కదా. మరి
మరి ఆ రెండు వస్తాయి కాబట్టి యుద్ధం చెయ్యి అంటే అర్జునుడికి అడిగిన ప్రశ్నకి అది సమాధానం పూర్తిగా అవ్వదు. నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు అని అన్నాడు కదా ప్రారంభంలో 2వ అధ్యాయంలో. శ్రేయస్సు అంటే శాశ్వత సుఖం కదా. కాబట్టి ఏ విధంగా యుద్ధము చేస్తే తనకి పాపము అంటకుండా ఉంటుందో, ఎందుకంటే యుద్ధం అన్నాక కొంచెం హింసతో కూడినటువంటిది, అది బోధించాలి. కేవలము స్వర్గము లేకపోతే రాజ్య సుఖము కాదు, అవి రెండు వద్దనుకున్నాడు ఆయన ఎలాగో. కాబట్టి మన కర్మలు చేసేటప్పుడు, కర్తవ్య కర్మలు నిర్వర్తించేటప్పుడు పాపాన్ని పొందకుండా ఎలా ఉండాలో అది చెప్పబోతున్నారు ఇక తర్వాత నుంచి. ఇదే చాలా ముఖ్యమండి. ఇది కదా ఇంపార్టెంట్. మనకి తెలుసో తెలియకో కొన్ని చిన్న తప్పులు దొల్లుతూ ఉంటాయి, దానివల్ల పాపం రావచ్చు మన వల్ల. కాబట్టి అది ఎలా పొందకుండా ఉండాలి, ఎందుకంటే పాపం వచ్చింది అంటే దాన్ని మళ్ళీ అనుభవించాలండి. అలా కాకుండా మోక్షం కోసం ఎలా ప్రయత్నించాలి, మరి ఇంకా ఈ అనుభవంతోనే అయిపోతుంది టైం అంతా. కాబట్టి అది మనకి తెలియాలి, కిటుకు తెలియాలన్నమాట అండి. అది చెప్పబోతున్నారు, కర్మయోగం అంటారు దాన్ని. అది ఈ పై శ్లోకం నుంచి బోధించబోతున్నారు, 38వ శ్లోకం. దానికి అవతారికలో చెప్తారు భాష్యంలో, స్వధర్మము కర్తవ్యమై ఉంది కనుక యుద్ధం ఇక్కడ స్వధర్మం అర్జునుడికి. కాబట్టి అది ఎలా చెయ్యాలో దాన్ని ఉపదేశం చేస్తున్నారు. స్వధర్మాచరణ అనేటటువంటిది లేదా కర్మాచరణ ఎలా చెయ్యాలో బోధిస్తున్నారు. ఒక్కటి భగవద్గీతలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బోధ ఏంటంటేనండి కర్మయోగం అనేటటువంటిదండి. అంతవరకు ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాలు కానీ, మనం ప్రస్థానత్రయం గురించి చెప్పుకున్నాం కదా, వేరే ఇంకా మిగతా ఎన్నో గ్రంథాలలో కూడా లేనటువంటి బోధ మొట్టమొదటిసారిగా పరమాత్మ భగవద్గీతలో ఈ కర్మయోగాన్ని గురించి బోధించారు. ఈ కర్మయోగం ఇంకెక్కడా ఉండదండి, భగవద్గీతలోనే చాలా ఎక్కువగా బోధించారు. అందుకే ఇది మనందరికీ జీవన విధానం, మనం ప్రాక్టికల్గా జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది అని చెప్పాం కదా, ప్రారంభంలో అనుకున్నాం కదా, అది కర్మయోగం వలన అనమాట అండి. అది ఏమిటో మనకిప్పుడు తెలుస్తుంది. కర్మయోగం గురించి చెప్పబోతున్నారు. ముందర దానివల్ల కలిగేటటువంటి లాభాలు ఇవన్నీ చెప్పి అప్పుడు కర్మయోగం ప్రాపర్గా వెళతారు. ఇప్పుడు 38వ శ్లోకము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. సుఖదుఖే అంటే సుఖదుఖాలను, లాభాలాభౌ లాభ నష్టాలను, జయాజయౌ జయాపజయాలను, సమేకృత్వ అంటే సమంగా భావించి, తతః ఆ తర్వాత యుద్ధాయ యుజ్యస్వ యుద్ధము చెయ్యి లేకపోతే యుద్ధం కోసం పూనుకో. ఏవం ఈ రకంగా చేస్తే పాపం నా అవాప్స్యసి పాపాన్ని పొందవు. తాత్పర్యము, సుఖదుఖము లాభనష్టము జయాపజయము వీటి యందు సమభావన కలిగి యుద్ధానికి సిద్ధపడు. ఇలా చేస్తే ఏ పాపము అంటదు. ఇక్కడ యుద్ధము అన్న మాట అక్కడ సందర్భంలో అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేయవలసిన కర్తవ్యం కాబట్టి చెప్పారు. మనందరికీ ఏమిటంటే ఈ యుద్ధం అనేటటువంటిది కర్మకి ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ అండి. అక్కడ అర్జునుడు చెయ్యవలసింది కాబట్టి అది మనందరికీ ఏంటంటే ఏ కర్మ అయినా ఇలా ఆచరించు అని ఒక కర్మని ఎగ్జాంపుల్గా చెప్పుకొని ఇక్కడ యుద్ధాయ యుజ్యస్వ అని అన్నారు. ఉపలక్షణం అంటే అది. కర్మయోగాన్ని ఎలా ఆచరించాలో చెప్తున్నారన్నమాట. మామూలుగా అసలు మనము ఏదైనా కర్మ చేస్తేనండి దానివల్ల జయం లభించాలని కానీ, లాభము రావాలని కానీ, సుఖం కలగాలని కానీ, ఈ మూడే కదా. వీటి గురించే మనం ఏ కర్మ అయినా చేస్తామండి. కర్మ అంటే పని అండి. దీని గురించి ఇంకా వస్తూ ఉంటుంది పైన కర్మయోగమే, తర్వాత అంతా కర్మయోగమే. ఇంకా అప్పుడు చెప్తాను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కర్మ గురించి చెప్పుకుందాము. మనం ఏది చేసినా కానీ కూడా వీటి గురించే చేస్తాం, లాభం కలగాలను జయం కలగాలను ఇలాగనమాట. అలా కర్మలు చేసేటప్పుడు మనము రాగద్వేషాలకి లోనవుతూ ఉంటామండి. అంటే రాగము ద్వేషము అని రెండు ఏమిటంటే సుఖము పొందాలి అనేటటువంటి కోరిక, ఆసక్తికి రాగము అని పేరు. ఇష్టం అన్నమాట. సుఖమే కావాలి అని అనిపిస్తుంది, దుఃఖము రాకూడదు అని అనిపిస్తుంది. దుఃఖం అంటే ఇష్టం ఉండదు, అయిష్టం అన్నమాట. అది ద్వేషము. రాగము అంటే లైక్, ద్వేషము అంటే డిస్లైక్. లైక్స్ అండ్ డిస్లైక్స్ అని అంటారు.
అది వీటి వలన మనం ప్రేరేపితులమయ్యి ఏ కర్మ అయినా మనం చేస్తూ ఉంటామండి. అంటే మనకి ఏదో కావాలని అనిపిస్తుంది, అందుకోసం ఏదైనా పని చేస్తాం, అది దక్కాలి అని చెప్పి. లేకపోతే ఒకటి అక్కర్లేదు బాబోయ్ నాకు ఇది వద్దు అనిపిస్తుంది, దానికోసం ఏదైనా కర్మ చేస్తాం. ఈ రెండే కదా ఇవి రాగద్వేషాలతో కూడుకుని మనం ఏ కర్మ అయినా చేస్తూ ఉంటామండి. ఇలా ఉండకూడదు అని పరమాత్మ చెప్తున్నారు. రాగద్వేషాలు రాకుండా సమంగా భావిస్తూ కర్మలు చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకంటే రాగద్వేషంతో కూడి, లేకపోతే స్వార్థం, అదే స్వార్థం అంటారు. నాకేదో కావాలని, లేకపోతే నాకేదో వద్దు అని, అది నేను అనేది ముందర ఉన్నానన్నమాట. స్వార్థం, నాకు సుఖంగా ఉండాలి, నాకు ఇది కావాలి కాబట్టి నేను చేస్తాను ఏదైనా. అదే స్వార్థంతో కూడి చేసేటటువంటి కర్మలు అనమాట. దానివలన పాప ఫలం వస్తుందండి. మరి ఎలా చెయ్యాలి అంటే, నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానండి అనిపిస్తుంది మనకి. నేను చెప్పాను కదా ఇందాక పై శ్లోకాల్లో, ధర్మం కోసం చేయాలండి. మానవుడై పుట్టినందుకు ఇట్ ఈజ్ మై డ్యూటీ, ఇంకంతే. ఇక వేరే దానికి ఇంకా అంతకంటే వేరే కారణం ఉండకూడదన్నమాట. ధర్మం కోసం నేను చెయ్యాలి. ఇది ఇలా ధర్మంతో చేస్తే సమత్వం వస్తుంది. మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు దానివల్ల నష్టం కలిగినా లాభం కలిగినా సమానంగా దాన్ని తీసుకునేగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. ఈ సమత్వం గురించి ఇంతకు ముందర కూడా నేను చెప్పాను, జస్ట్ కొన్ని శ్లోకాల ముందరే వచ్చింది. అది సమభావన అనమాట. బ్యాలెన్స్ ఉండాలండి. మరీ ఎక్కువగా అతిగా హర్షము లేకపోతే అతిగా దుఃఖించడం ఉండకూడదన్నమాట. అది సమత్వం అంటే. అది ఏది జరిగినా అతిగా బాగా దుఃఖించేస్తాం, అమ్మో ఇలా నాకు జరిగిపోయిందే అని చెప్పి. మనకు అనుకోనిది ఏదన్నా సంఘటన ఎదురైతే, మనం అనుకోకుండా మంచి జరిగింది అనుకోండి, సుఖం కలిగింది అనుకోండి, చాలా ఎక్కువగా సంతోషించేస్తాం. ఈ రెండూ ఉండకూడదండి జీవితంలో. సమంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. బ్యాలెన్స్ రావాలన్నమాట. ప్రాక్టీస్ మీద వస్తుంది సుమా, అంత తొందరగా రాదండి జీవితంలో. క్షణక్షణము మనకి పరిస్థితులు మారిపోతుంటే అంతవరకు చాలా సమత్వంగా ఉన్నాను అని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ బోల్తా పడిపోవచ్చు. కాబట్టి నిరంతరము ఇది సాధన, అభ్యాసమే మనకి చక్కగా ఈ సమత్వం అనేటటువంటిది. అది అలా సమత్వంతో కూడి, అంటే రాగద్వేషాలు లేకుండా నువ్వు కర్మలు చేస్తే అప్పుడు నీకు దాని వలన పాపం అంటదు అని చెప్పారు. ఒకటి చెప్పాను కదా, ధర్మ దృష్టితో చూస్తే సమత్వం సిద్ధిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంతవరకు పరమాత్మ చెప్పినటువంటి ఆత్మజ్ఞాన దృష్టితో చూస్తే కనుక అంతా ఒకటే. పరమాత్మ నిండి ఉన్నప్పుడు లాభమైనా ఒకటే, నష్టమైనా ఒకటేనండి. ఏది అందులో తక్కువ లేదు, ఎక్కువ లేదు, అంతా ఒకటే నిండిపోయింది కదా. ఇప్పుడు చిలక బొమ్మలు 100 పెట్టాడు స్వీట్ షాప్లో. ఏది తింటే ఏమిటండి, నాకు చిలక రాలేదే, ఇంకోటేదో కోతి బొమ్మ వచ్చిందే అని బాధపడే లేదు కదా. రెండూ ఒకటే పంచదార అని తెలుసు కదా. అలాంటప్పుడు బాధ ఎందుకు పడతారు? ఓకే, ఇది కూడా మంచిదే అని అనిపిస్తుంది. ఏది జరిగినా మన మంచిగే అని చెప్పి అంటూ ఉంటారు చూసారా సామెత, ఇందుకోసమేనమాట అండి. ఆత్మతత్వ దృష్టి వచ్చినా కానీ కూడా సమత్వం వస్తుంది. లేకపోతే అంతలా నాకు జ్ఞానం కలగలేదండి అంటే అట్లీస్ట్ ధర్మ దృష్టి అనే అలవాటు చేసుకోవాలి. స్వార్థాన్ని వదిలిపెట్టి ధర్మం కోసం ఈ కర్మ చేస్తున్నాను అని అనుకోవాలి. ఇది నా ధర్మం, దిస్ ఈజ్ మై డ్యూటీ అని చెయ్యాలన్నమాట. అప్పుడు కూడా సమత్వం సిద్ధిస్తుంది. ఈ రాగద్వేషాలతో కూడి కర్మలు చేయడం అంటే ఏమిటో చూడండి. ఒక ఉదాహరణ చెప్తాను. దుర్యోధనుడు యుద్ధం ఎందుకు చేశాడండి? తనకి పాండవుల మీద ద్వేషం, ఆయనకి ఈర్ష్యా ద్వేషాలు విపరీతంగా ఉన్నాయి. పాండవులు సుఖపడితే చూడలేడు. అదొకటి. రాజ్యం మొత్తం అంతా తనకే కావాలి, ఆ రాజ్యం అంతా తానే అనుభవించాలి అనేటటువంటి రాగద్వేషాల వలన దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు చూసారా. అది ధర్మరాజు ఎందుకు వచ్చాడండి? ఆయన దుర్యోధనుడి మీద ద్వేషం కాదండి, ఆయనకి ఏమిటంటే ధర్మం కోసం వచ్చాడు. ఆ అధర్మంగా దుర్యోధనుడు రాజ్యాన్ని లాక్కున్నాడు కాబట్టి ధర్మాన్ని జయించడానికి ధర్మరాజు గారు యుద్ధానికి వచ్చారు పాండవ పక్షాన. అందుకు ధర్మం ఉన్నదనమాట. శ్రీరామచంద్రుల వారిని తీసుకోండి, ఆయన రావణాసురుడితో యుద్ధం చేశారు. ఎందుకు చేశారు? సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయారని. ద్వేషం లేదండి ఆయనకి, ధర్మం, తన ధర్మపత్నిని తాను రక్షించుకోవాలి, అందుకు ఆయన యుద్ధం చేశారనమాట. ఇది మనకి ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్పగలరండి ఆయనకి ద్వేషం లేదు అని అంటే? ఆ యుద్ధంలో ఒకరోజు రావణాసురుడు పూర్తిగా ఓడిపోయాడు, ఆయన అలసిపోయాడు అనమాట. అప్పుడు శ్రీరామచంద్రుల వారు ఇవాళకి నువ్వు విశ్రాంతి తీసుకో, రేపు రా మళ్ళీ యుద్ధం చేద్దాము అని అన్నారు. నిజంగానే ఆయనకి ద్వేషం ఉంటే అవకాశం అప్పుడే దొరికింది. ఆయన నీరసపడిపోయాడు రావణాసురుడు, అక్కడికక్కడే సంహరించవచ్చు.
కానీ శత్రుపక్షంలో ఉన్న అతను, ఆయన శత్రువు అయినా కానీ కూడా ఎదుటి పక్షంలో ఉన్న అతను ఆయన అలసిపోయాడు, ఆ రోజుకి యుద్ధం చేయలేడు అని గుర్తించాడు కాబట్టి ఆయన తిరిగి పంపించాడు. ఆయన నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపురా అని చెప్పి. దాన్ని బట్టి తెలుస్తున్నది శ్రీరామచంద్రుల వారి యొక్క ధర్మ దృష్టి అలా ఉన్నదన్నమాట. రాగద్వేషాలతో కూడుకుని ఆయన చెయ్యలేదండి. మీకు రామాయణం చదివితే యుద్ధకాండలో తెలుస్తుంది రావణాసురుడు ఎలా యుద్ధం చేశాడు, శ్రీరామచంద్రులు ఎలా యుద్ధం చేశారు అని. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇదన్నమాట భేదం, ఇదన్నమాట ధర్మదృష్టితో చేస్తే ఎలా ఉంటుంది, రాగద్వేషాలతో చేస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఈ కాలంలో చూడండి, రాగద్వేషాలతో కూడిన ఒక పని చేయడం అంటే చూడండి, ఇప్పుడు మన పిల్లవాడికి ర్యాంక్ రావాలి అని చెప్పి కొంతమంది డబ్బులు తీసుకుని పేపర్ లీక్ చేయిస్తారు. ఇది ఈ కాలంలో మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. స్వార్థమే కదండి. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నష్టపోవట్లేదా దానివలన? తన ఒక్క పిల్లాడు లేకపోతే తనకి తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరికి లాభం కలగాలి అని చెప్పో, లేకపోతే ధనం కోసము ఎంత కోట్ల మందికి నష్టం కలిగించే పని చేస్తున్నారు అంటే అది స్వార్థం. చూసారా, కళ్ళు కప్పేస్తోంది. ఇదే ఉండకూడదన్నమాట అండి. అదే పరమాత్మ చెప్తున్నారు, సమదృష్టి కలిగి ఉండు. ఇప్పుడు నీ ఒక్క పిల్లాడికి ర్యాంకు సరిగ్గా రాకపోతే ఇంకొక ఆప్షన్ వెతుక్కోవాలి. వాళ్ళు సరిగ్గా చదివి ఉంటే ర్యాంక్ వస్తుంది. వాళ్ళకి కెపాసిటీ, వాళ్ళకి ఎంత ఉన్నదో యోగ్యత అంతకి చదవగలుగుతారు వాళ్ళు, అంతే కదండి. ఇది ఒక స్పిరిట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉండుంటే ఇంత స్వార్థపూరిత కర్మలు ఎందుకు చేస్తాం మనం? అదే పరమాత్మ చెప్తున్నారు. ఈ బోధ ఈ కాలంలో దూరం అయిపోయింది, ఇటువంటి మంచి చక్కటి బోధ. అందుకే ఇలా అయిపోతుందండి సమాజం. నేర్చుకోవాలి, మనం పిల్లలకి నేర్పాలి. జయాపజయాలని సమానంగా చూడడం అలవాటు చేసుకో అని చెప్పి. ఇక తర్వాత నెక్స్ట్ 39వ శ్లోకము. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని తలుచుకుందాము. సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, జయపరాజయాలను కూడా సమంగా భావించి నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు, లేకపోతే యుద్ధాన్ని చెయ్యి. ఆ రకంగా చేస్తే నువ్వు పాపాన్ని పొందవు. ఈ సమత్వం ఎలా వస్తుందండి? ధర్మదృష్టి ఒకటి. ఈ సమత్వాన్ని రావడం కోసమే కర్మయోగం అండి. అది చెప్తారు తర్వాత, ఇంకైతే నేను వివరంలోకి వెళ్ళట్లేదు అందుకే. తర్వాత 39వ శ్లోకము. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పదవిభజన అన్నమాట. పార్థ సాంఖ్యే ఆత్మతత్వ సంబంధమైనటువంటి ఏషా, ఏషా బుద్ధి, ఈ జ్ఞానమును, బుద్ధి అంటే జ్ఞానమండి, తే నీకు అభిహిత చెప్పబడినది. అంటే ఇంతవరకు నీకు ఆత్మతత్వ సంబంధమైనటువంటి జ్ఞానము బోధించాను. తూ ఇక మీదట, అంటే దీనికి భిన్నంగా అని తూ అన్న మాట వాడతారన్నమాట. దీనికి భిన్నంగా ఇక మీదట యయా బుద్ధ్యా, ఎటువంటి వివేకంతో, బుద్ధ్యా అంటే వివేకం అన్నమాట, ఎటువంటి జ్ఞానము లేదా వివేకము, ఎటువంటి వివేకంతో యుక్త్యా కూడి, యుక్తః కూడి కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాల నుంచి విడిపడగలవో, ప్రహాస్యసి అంటే పూర్తిగా విడిపడగలవో, యోగే ఇమాం అటువంటి కర్మయోగానికి సంబంధించిన వివేకాన్ని శృణు చెప్పబోతున్నాను విను. ఏంటి తాత్పర్యం చెప్తాను ఒకసారి. ఇంతవరకు నీకు ఆత్మతత్వ సంబంధమైన జ్ఞానమును చెప్పాను. ఇక మీదట ఎటువంటి వివేకంతో కూడుకుని కర్మబంధం నుంచి విడిపడగలవో అటువంటి కర్మయోగ వివేకాన్ని చెప్తాను విను. 2 మాటలండి, సాంఖ్యము కర్మ. యోగము అన్న మాట ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే యోగే అని ఉన్నది చూసారా, బుద్ధి యోగే అన్న మాట వచ్చింది. బుద్ధి అని విడగొట్టేసాం, అయిపోయింది. వివేకము యోగే అంటే భగవద్గీతలో ఎక్కువగా యోగము అన్న మాట వచ్చిందంతా శ్లోకాల్లో కర్మయోగం అండి. యోగము అంటే కర్మయోగం అని గుర్తుపెట్టుకోండి. యోగము అంటే మామూలుగా మెడిటేషను, ఆసనాలు, పోసెస్ కాదు. భగవద్గీతలో యోగం అన్నమాట ఎక్కువ శాతం కర్మయోగం. వేరే వేరే యోగాలు వచ్చే శ్లోకాలు కూడా ఉన్నాయి, అర్థాలు వచ్చే శ్లోకాలు, అప్పుడు అవి చెప్పుకుందాము. ఈ 2, 3, 4 అధ్యాయాల్లో కర్మయోగమే ఎక్కువగా ఆ పదానికి అర్థం అన్నమాట. అది
కర్మయోగం ఒకటి, సాంఖ్యే అంటే ఆత్మతత్వపరమైనటువంటి జ్ఞానం ఒకటి. రెండిటి గురించి నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్తున్నారు పరమాత్మ. మనము భగవద్గీత ప్రారంభంలో ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని చెప్పాం కదండి. అదే అండి, ప్రవృత్తి ధర్మం అంటే కర్మయోగము, నివృత్తి ధర్మం అంటే జ్ఞానయోగం అన్నమాట. ఈ రెండే మనకి నేర్చుకోవాల్సింది. అది మనం ప్రారంభంలో చెప్పుకున్నాము, తర్వాత కూడా అదే వస్తుంది. ఏమిటి ఈ రెండు? సాంఖ్యం అంటే ఏంటి, కర్మయోగం ఏమిటి, ఈ రెండు ఎందుకు అసలు మనం ఆచరించాలి, మూడు మనకి తెలియాలి. సాంఖ్యం అంటే ఏమిటి, ఆత్మతత్వ జ్ఞానం. అది ఆల్రెడీ చెప్పేశారు 11 నుంచి. ఆత్మకి నాశనము లేదు, ఇదంతా చెప్పారు కదా. జన్మ లేదు, మరణం లేదు, నువ్వు ఆత్మవని తెలుసుకో, నువ్వు శరీరం కాదు, శరీరం నశించినా నువ్వు నశించవు. ఇదంతా ఆత్మతత్వ జ్ఞానం అన్నమాట, సాంఖ్యం. ఇది తెలుసుకుంటే ఏం జరుగుతుందండి, డైరెక్ట్గా మనం సంసారం నుంచి విముక్తులం అయిపోతాం. సంసారం అంటే ఏమిటనుకున్నామండి, సుఖదుఖాలు, జనన మరణాలు. నేను ఆత్మస్వరూపము అని తెలుసుకుంటే ఇంక నాకు జన్మం ఏంటి, మరణం ఏంటి? అదేగా చెప్పారు, ఆత్మకి జన్మ లేదు, మరణం లేదని. మనం అది కనుక అనుభవంగా తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సుఖదుఖాలు వెంటనే మనం దాని నుంచి బయటపడిపోతామండి. ఇమ్మీడియట్గా మనకి డైరెక్ట్ సొల్యూషన్ అదే అనమాట అండి. ఏమిటి, నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడం. ఇప్పుడు నేను ఎలా ఉన్నానని, నేను ఎవరని నేను అనుకుంటున్నానండి, నేను శరీరము అని అనుకుంటున్నా. ఒక్క 5 నిమిషాలు అందరూ సావధానంగా వినండి, ఇంపార్టెంట్ అండి ఇది. నేను శరీరము అని అనుకుంటున్నాను కాబట్టి, శరీరం పుడుతూ ఉంటే నేను పుడుతున్నాను, శరీరం మరణిస్తే నేను మరణిస్తున్నాను. అదే నాకు సుఖ దుఃఖాలకి కారణం అవుతుంది, అవునా? శరీరం కష్టపడుతుంటే అయ్యో నేను కష్టపడుతున్నాను అని అనుకుంటున్నాను. మొత్తం సంసారం అంతా నేను శరీరము అని అనుకోవడం వల్లే మనకు వచ్చిందండి. ఇది తొలగిపోవాలంటే ఏమిటండి, సత్యం తెలియాలి. నేను శరీరము కాదు, ఆత్మస్వరూపము కదా. ఆత్మకి ఇవేవీ లేవు కదా. చెప్పినంత తేలిక ఎందుకు కాదు అంటే, అంత తేలికగా మనకి అది చెప్పినంత తేలిక అనుభవంలోకి రాదు. మనము నేను శరీరము కాదు అని మనకి అనుభవంగా తెలియాలి. ఎలా? శరీరానికి కష్టం వస్తుంటే ఇది నాది కాదు, శరీరానికి సంబంధించినది కదా, నేను ఆత్మను కదా అని అనుకోగలగాలి. మనం అనుకోలేకపోతాం. అదనమాట అండి, సాధన వల్ల వస్తుంది అది. మీకు వ్యత్యాసం చెప్తున్నాను. ఈ సాంఖ్యము అటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని మనకి అందిస్తుందన్నమాట. దీని ద్వారా తక్షణమే, ఇమ్మీడియట్ అంటారు చూసారా, గ్యాప్ లేకుండా వెంటనే మనకి సంసారం నుంచి విముక్తి, అదే మోక్షము అని మనం అంటున్నాం. ఫ్రీడమ్ అన్నమాట. శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించగలుగుతాం. ఎందుకు? ఆత్మ నిత్యము కాబట్టి. ఆ మాటలన్నీ వచ్చాయి కదా, నిత్య, శాశ్వత అని చెప్పి, సనాతన అని. కానీ అంతటి ఆ సాంఖ్యం, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునేటంతటి బుద్ధి అందరికీ ఉండదు కదా. ఆ బుద్ధి కొంచెము వివేకాన్ని పొంది ఉండాలి, ఏకాగ్రమై ఉండాలి, సూక్ష్మమైనటువంటి బుద్ధి అయి ఉండాలి. అంటే షార్ప్ అంటారు చూసారా, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తెలుసుకుని, చాకు లాంటి వాడండి ఏ పని చెప్పినా చేసేస్తారు. చాక్ అంటే ఏంటండి అక్కడ? షార్ప్. షార్ప్ అంటే ఏంటండి? ఒక పని చెప్తే ఠక్కున నేర్చుకోగలిగేటటువంటి ఆ బుద్ధి ఉండాలి. ఇది కూడా అంతేనండి. ఈ విషయంలో కూడా సూక్ష్మ బుద్ధి అని వాడతారనమాట. ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పిన వెంటనే అందుకోగల వాళ్ళు ఉంటే కనుక అది చక్కగా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు మోక్షాన్ని అందుకోగలుగుతారు, దానికి తగినటువంటి శ్రవణము అవి చేసి గురు ఉపదేశాల ద్వారా. అయితే అందరికీ అది సాధ్యం అవ్వదు కదా. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందర చాకును పదును పెట్టుకోవాలి. అంతే కదండి, మన బుద్ధిని పదును పెట్టాలన్నమాట. ఆ పదును పెడితే అప్పుడు మనకి ఆ జ్ఞానం చెప్పిన వెంటనే అందుతుంది. ఆ పదును ఎలా పెట్టాలండి? అసలు పదును ఎందుకు పోయిందండి అంటే, పదును ఎందుకు పోయిందంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జ్ఞానము కర్మ వీటికి ఏమిటి సంబంధం, రెండింటి గురించి పరమాత్మ మనకి మొదటి నుంచి బోధిస్తున్నారు. ఎందుకు మనం నేర్చుకోవాలి, వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం. మీకు ఒకసారి కాంటెక్స్ట్ చెప్తున్నాను, ఎందుకు మనం ఈ ఉదాహరణ చెప్తాను. అందుకు మనకి చూడండి, ఒక చిన్న కాలువలు ఉంటూ ఉంటాయి. మా ఊర్లో నేను చూశాను, అందుకు చెప్తున్నాను. ఆ కాలువల్లో ఒక రకమైనటువంటి వీడ్ అంటారు, ఒక రకమైనటువంటి పిచ్చి ముక్క పాకిపోతూ ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే నీరును కప్పేస్తుంది. మనకి తెలియదు, నీరుందని కూడా తెలియదు అనమాట. ఇక్కడ చెరువు ఉందని కూడా తెలియదు, బాగా దట్టంగా కప్పేస్తాయి ఒక రకమైనటువంటి ఆకులు, మొక్కలు అవి. మనం ఏం చేయాలంటే ఇలా 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 చేతులతో జరిపామనుకోండి, అప్పుడు అక్కడ నీరు కనబడుతుంది. ఆ నీరును మనం ఉపయోగించుకోవచ్చు. మనం చేతులు తీసేసిన వెంటనే మళ్ళీ మొక్కలన్నీ ఇలా దగ్గర పడిపోతాయి, మళ్ళీ మనకి నీళ్లు కనిపించవు. ఇలాంటి ఉదాహరణకు నాచు అని అంటారు చూసారా, అది కూడా అంతే, నాచు పట్టేస్తుంది. అప్పుడు జారు అన్నమాట అండి. ఆ నాచు వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ రాయి సరిగ్గా దాని మీద ఒక లేయర్ లాగా ఫారం అయిపోతుంది నాచు అనేటటువంటిది.
దానివల్ల జారిపోతాం, అవునా? నీళ్ళల్లో అంటుకుంటుంది చూసారు, అటువంటిది అనమాట అండి. ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉందంటే నాచు పట్టిందండి. లేకపోతే చక్కగా నీరులా క్లియర్గా ఉండవలసినటువంటి మన బుద్ధిలో ఈ పిచ్చి ముక్కల లాంటివి పెరిగాయి. ఏమిటా పిచ్చి ముక్కలు అంటే కోరికలు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా వాళ్ళకి ఇది రావాలి, ఇంకోటి ఏదో రావాలి, కోరికలు, 100 ఆలోచనలు. లేచినప్పటి నుంచి ఆలోచనలే ఆలోచనలు. ఇవాళ ఏం తిందాం, రేపు ఏం చేద్దాం, ప్రతిదీ ఆలోచన కదండి. మనకి ఎన్ని ఆలోచనలు చేస్తామో తెలియదు. ఈ ఆలోచనలే నాచు, ఆ పిచ్చి మొక్కలు. ఆలోచనల్ని ఒక్కసారి ఇటు అటు తప్పించగలిగాం అనుకోండి, అప్పుడు ఆ బుద్ధి పదునవుతుంది. అలా ఆలోచనలు తగ్గినటువంటి బుద్ధికి మనం ఏదైనా ఇలాంటి ఆత్మతత్వం కానీ కర్మయోగం అని కానీ ఒక విషయం చెప్తే వెంటనే పట్టుకోగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే పూర్తిగా అర్థం కాదండి. ఇది ఇంతవరకు ఎందుకండి, నేను ఎంత కష్టపడి ఉదాహరణ చెప్పడం కూడా అనవసరం. ఇంకా సింపుల్ ఉదాహరణ చెప్తా. క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ కూర్చుంటారండి. ఒకడు సార్ ఏం చెప్తూ ఉంటే అది వెంటనే ఇంక ఏది ఆలోచించకుండా కాన్సన్ట్రేషన్గా వింటాడు. ఇంక వేరే ఆలోచనలు ఏం పెట్టుకోడు. క్లాస్ అయిపోయాక నేను ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలాంటి ఆలోచనలు లేవు. ఆ లెసన్ విన్నామా లేదా డైరెక్ట్గా బుర్రలోకి ఎక్కిపోతుంది, అలా గుర్తుండిపోతుంది. ఆ మంచిగా లెక్చరర్ కనుక మంచిగా చెప్తూ ఉంటే. ఇంకొక 100 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏవేవో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదిగో ఆ పిల్లాడు నిద్రపోతున్నాడు, ఇదిగో ఈ పిల్లాడు ఇలా వింటున్నాడు, అదిగో ఆ అమ్మాయి ఏదో చేస్తోంది, కిటికీలోంచి బయట ఏవో చూడడం. ఏమవుతోందండి, దృష్టి ఫోకస్ లేదు, ఇటు అటు వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ సార్ ఏం చెప్తున్నారో బుర్రలోకి ఎక్కదు. ఆ ఫోకస్ లేకపోవడం అదేమిటో తెలుసా అండి, మనకిప్పుడు కలిగేటటువంటి రకరకాల ఆలోచనలండి. ఇది చేద్దామా, ఆ పని చేద్దామా, ఈ ఆలోచన, ఆ ఆలోచన. ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే మనకి ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉంటే గురువులు కానీ ఇదిగో ఇటువంటి భగవద్గీత కానీ మనకు అది బుర్రలోకి పూర్తిగా ఎక్కదనమాట, మనసులోకి ఎక్కకుండా ఉంటుందన్నమాట. అది అందుకోసం ఇప్పుడు ఆ పదుని ఇప్పుడు అర్థమైంది కదా, మనకి ఆలోచనలే మనకి పట్టినటువంటి నాచులాగా ఉన్నాయి, బుద్ధి పదునుగా లేదు. దానివల్ల మనం జ్ఞానం అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు బుద్ధి పదునవ్వాలంటే ఏం చేయాలండి, ఆలోచనలు తగ్గించుకోవాలి. అవి ఎలా తగ్గుతాయండి, కర్మయోగం ద్వారా తగ్గుతాయన్నమాట. కర్మయోగంగా మనం కనుక ఏదైనా కర్మ ఆచరణ మన జీవితంలో అలా జీవిస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ ఆలోచనలు అనేటటువంటివి తగ్గుతాయి, మనసు ప్రశాంతత అవుతుంది. అది ఎలా అవుతుందండి అంటే తెలుసుకుందామండి, ఎందుకు అవుతుందో తెలుసుకుందాము. కానీ కర్మయోగము వలన మనకి ఈ బుద్ధి సూక్ష్మం అవుతుంది, తద్వారా ఏకాగ్రత అవుతుంది. ఏకాగ్రం పొందితే అప్పుడు అటువంటి బుద్ధిలో ఏదైనా ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే వెంటనే అందుకోగలిగేటటువంటి ఆ సమర్థత వస్తుందన్నమాట. అందుకు రెండింటిని చెప్తూ ఉంటారు ఎప్పుడు. సాంఖ్యం అనేటటువంటిది కొంచెం ఉత్తమాధికారి అంటారు, కొంచెం టాపర్స్ లాంటి వాళ్ళకనమాట, వెంటనే అందుకోగల శక్తి ఉన్న వాళ్ళకి. యోగం అనేటటువంటిది కర్మయోగము, దానికి సపోర్ట్, ప్రిపరేటరీ స్టెప్, ఇది ముందర చెయ్యాలి. ఇది చేస్తేనే ఆ సాంఖ్యము, ఆ జ్ఞానాన్ని అందుకునేటటువంటి సామర్థ్యత, అర్హత లభిస్తుందన్నమాట. అందుకు 2 చెప్తున్నారు పరమాత్మ. ముందర సాంఖ్యం చెప్పి ఇప్పుడు నేను నీకు కర్మయోగాన్ని చెప్తాను అని ప్రారంభం చేశారు. ఇదనమాట. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ సాంఖ్యం కోసం అసలు కర్మయోగము ఎందుకు చేయాలి, ఇది నేను వేరే వేరే ఉదాహరణలు చెప్పాను, ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. ఈ కర్మ ఎంతవరకు చేయాలి, అయితే కర్మయోగమే చేస్తే చాలు కదండి, సాంఖ్యం ఎందుకు మళ్ళీ? మరి ఈ రెండిట్లో దేని ఇంపార్టెన్స్ దాన్ని మీకు అర్థం కావాలి కదా. దానికి ఒక ఉదాహరణ చెప్పి వాళ్ళ క్లాస్ ఇక్కడ పాజ్ చేస్తాను, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనము రేపు కాదు, నెక్స్ట్ క్లాస్లో మనము న్యూయార్క్ వెళ్ళాలండి. న్యూయార్క్ ఎలా వెళ్ళాలండి, మీరు మిగతావన్నీ మర్చిపోండి, జస్ట్ చిన్న ఉదాహరణ సింపుల్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. న్యూయార్క్ వెళ్ళాలి అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి మనం న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాలండి. అయితే ఎయిర్పోర్ట్ వరకు ఎవరైనా వెళ్ళి ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా టికెట్ తీసేసుకోవచ్చు, వాళ్ళు ఫ్లైట్ ఎక్కి వెళతారు. ఇంట్లో కూర్చుని నేను న్యూయార్క్ వెళ్ళాలని అనుకుంటున్నాను అనుకోండి, వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. నేనేం చేయాలి, ఇంటిలోంచి ఒక క్యాబో కారో ఏదో తీసుకుని నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి. అక్కడ ఏం చేయాలి, కొన్ని కారే ఎగురుకుంటూ వెళ్ళిపోతుందని న్యూయార్క్ వరకు వెళ్ళదు, కారు దిగిపోవాలి, అప్పుడు నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. 2 మారాలి. ఇక్కడ కారు వరకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి కారులో, అక్కడ నుంచి మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కి న్యూయార్క్ వరకు వెళ్ళగలుగుతాను, డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతాను. ఇప్పుడు ఇందులో ఫ్లైట్ ఎక్కి న్యూయార్క్ వెళ్ళడం అనేటటువంటిది జ్ఞానం అండి.
మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి అంటే, మన శోకం నుంచి మనం బయటపడాలి అంటే, అర్జునుడి విషాదం అదే కదా. డైరెక్ట్ ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించాలండి, ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అది డైరెక్ట్ ఫ్లైట్ లాంటిది అనమాట. అయితే అంతవరకు నేను ఇంట్లోంచి బయలుదేరి ఎయిర్పోర్ట్ వరకు కారులో వెళ్ళాలి చూసారా, అది ప్రిపరేషన్, కర్మయోగాచరణ. పోనీ కర్మయోగమే ఆచరించేస్తే డైరెక్ట్గా మోక్షం వచ్చేస్తుందా అండి అంటే రాదండి. దాని దాని ఉపయోగం ఎంతవరకు అంటే ఫ్లైట్ వరకు చేర్చడానికి, అక్కడి నుంచి ఫ్లైటే ఎక్కి వెళ్ళాలి. అర్థమైంది కదా. ఈ ఈ ఒక్క దేనిది ఇంపార్టెన్స్, ఏది ఎక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీకు తెలిసింది కదండి. ఒక స్టేజ్లో కర్మలు తగ్గాలి, జ్ఞానం డెఫినెట్గా జ్ఞాన సాధన చేయాలన్నమాట. అంతవరకు మనం కర్మ ఆచరించాలి. ఎంతవరకు అండి, అదిగో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు అన్నట్లుగా ఆ కర్మయోగాన్ని ఆచరించగా మనకి తగినటువంటి సామర్థ్యం లభిస్తుంది. అంటే జ్ఞానాన్ని గురించి చెప్తూ ఉంటే దాన్ని గ్రహించగలిగేటటువంటి బుద్ధి వస్తుంది మనకి, ఆ సూక్ష్మ బుద్ధి వస్తుందన్నమాట అండి. కర్మయోగాచరణ చేయగా అంటే ఎవరన్నా ఏదన్నా చెప్తే టక్కున అర్థమవుతుందండి, ఆ తత్వం పట్టుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే కథలు గుర్తుంటాయి, చుట్టుపక్కలవేవో గుర్తుంటాయి, కానీ అసలు విషయము అర్థం కాదు, అర్థం అవ్వనట్టుగా ఉంటుంది, వేగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా మనం కొంచెం సాధన చేసుకోవాలి అని. అలా అని మానేయమని కాదు, ఇది చేస్తూనే కర్మయోగ సాధన కూడా ప్రారంభించుకోవాలన్నమాట అండి. అప్పుడు రెండు చక్కగా ఉపయోగపడతాయి జీవితంలో. దేని యొక్క అంటే కర్మ యొక్క ఎంతవరకు కర్మ ఉపయోగపడుతుంది, జ్ఞానము ఎలా ఉపయోగపడుతుంది, ఈ రెండు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నా. ఈ ఉదాహరణ ద్వారా కొంచెం తెలుసుకోండి. డైరెక్ట్గా నేను ఇక్కడే కూర్చుని ఫ్లైట్ ఎక్కేయాలంటే కూడా కుదరదు, కర్మయోగాచరణ చేసే తీరాలి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి కదా, మన ఇంటికి ఎవరన్నా ఫ్లైట్ పంపిస్తున్నారేంటి, పంపించట్లేదు కదండి. కాబట్టి మనమే వెళ్ళాలి. సో కర్మయోగాచరణ ముఖ్యమే. ఆ తర్వాత వదిలిపెట్టాలి కారు. నేను కారు వదలనండి, ఇక్కడే కూర్చుంటాను, నన్ను తీసుకెళ్ళిపోండి న్యూయార్క్ అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ కూడా కారులో కూర్చుంటే మాత్రం వెళ్ళలేం. కారు దిగాలి, ఫ్లైట్ ఎక్కాలి. సో కర్మ జ్ఞానము అనేటటువంటి వాటికి ఇదనమాట అండి. ఈ ఉదాహరణ చెప్తారండి, చాలా అద్భుతమైనటువంటిది, సింపుల్గా అర్థమవుతుంది మనకి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను ఎందుకండి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఇలా జీవితంలో ఆచరణ చేస్తూ ఉంటే కర్మయోగమేలో కూడా భక్తి కలిసి వస్తుంది అనమాట. అవన్నీ తర్వాత చెప్తాను. కాబట్టి ఇలా జీవితం సాగించేస్తూ ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటామండి. సరిపోదండి, కారులో కూర్చున్నట్టే దాని అర్థం. అది దిగి వెళ్ళాలి కదా, అప్పుడే కదా మనకి. లేకపోతే ఈ జన్మలు తప్పవు, మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం, ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ అంతం లేనటువంటి పెద్ద మహాచక్రం అన్నమాట. కాబట్టి ఈ రెండు ఉండాలి మనకి, ఇటు జ్ఞానము తెలుసుకోవాలి, కర్మయోగము ఆచరించాలి, రెండూ చేస్తూ ఉండాలి. ఇవంతా భాష్యంలో చెప్పారండి. నేను ఇంకా సంస్కృతం వివరాల్లోకి వెళ్ళిపోకుండా మీకు విషయాన్ని ముందర అందించాను. కర్మ ఇంకొకటి, కర్మ బంధం అని ఒక మాట వాడారు. అసలు కర్మ బంధించడం అంటే ఏమిటండి? మనకేమన్నా తాళ్ళు కడుతుందా? ఏదన్నా మనం ఒక పని చేస్తే మనకి చుట్టూరా తాళ్ళు చుట్టుకుంటాయా అని మనకు ఒక సందేహం రావచ్చు. కర్మ బంధం అంటే ఏమిటి అది ఇంతవరకు నేను ఇంకా చెప్పలేదు. మనము మోక్షము లేకపోతే శాశ్వత సుఖము శోకము లేకపోవడము, దానికోసము జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది, ఆ జ్ఞానం రావడానికి కర్మయోగము ఎలా ఉపయోగపడుతుంది, ఇంతవరకే చూసాం. ఇది ఒక పార్ట్ అన్నమాట. సాంఖ్యము యోగము అని పరమాత్మ చెప్పారు, అవన్నీ ఎందుకు చెప్తున్నారు తెలుసుకున్నాం. కర్మబంధం నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు అని చెప్పారు కర్మయోగం ఆచరిస్తే. అసలు కర్మ ఏమిటి, అది బంధం ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఎలా ఈ కర్మయోగాన్ని ఆచరిస్తే ఎలా బంధం అవ్వకుండా ఉంటుంది, ఇవి మనం తెలుసుకోవాలి. సరే, ఇది ఓపిక పడితే నేను చెప్పేస్తాను. సరే, ట్రై చేసేద్దాము. లేదంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి, సమయం ఉంది. 39వ శ్లోకం వరకు చెప్పాను కదా. రేపు మోస్ట్లీ క్లాసు అవసరం ఉండదండి, బుధవారం చెప్తాను. అవసరమైతే గురువారం కూడా చెప్తాను. మెసేజెస్ పెడతానండి ఏ రోజుకి ఆ రోజు, దయచేసి అవి చూసుకోండి. మామూలుగా నేను జనరల్గా ఈ క్లాస్ మనం ప్రారంభం చేసుకున్నప్పుడు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే అని చెప్పాను మీనింగ్స్ క్లాసెస్. అయితే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా చెప్పవలసిన సందర్భం వస్తోంది. 20 శ్లోకాలు పూర్తి అవ్వవు అని అనుకున్నప్పుడు ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకుని చెప్తున్నాను అనమాట అండి. ఆ ఎక్స్ట్రా 2 రోజులు తీసుకోగలను, ఒకటి ట్యూస్డే, ఒకటి థర్స్డే, ఈ 2 కదా. కాబట్టి ఉంటే కనుక ట్యూస్డే ఉంటుంది, అప్పుడు లేకపోతే థర్స్డే ఉంటుంది.
ఎప్పుడైనా. సో మెయిన్ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే తప్పనిసరిగా ఉండి తీరుతుంది. మిగతా 2 రోజుల్లో క్లాస్ ఉంది లేది అనేది నేను ముందర రోజు క్లాస్లో మీకు చెప్తూ ఉంటానన్నమాట. రేపు మోస్ట్లీ అవసరం ఉండకపోవచ్చు. నేను ఒక్కసారి అంతా ఆలోచించి, అంటే సరిపోతుందా లేదా 20 శ్లోకాలకి ఈ వారము అని చూసుకుని మెసేజ్ పెడతానండి. రేపు పొద్దున్నేనో మధ్యాహ్నమో మెసేజ్ పెడతాను. అది చూసుకుని రేపు అటెండ్ అవుదురు కానీ, లేదంటే బుధవారం కంటిన్యూ చేద్దాం. మనం 39వ శ్లోకం పూర్తి చేసుకోలేదు, కర్మ దగ్గర ఆగాం. కర్మ అంటే ఏమిటి, అది బంధం ఎందుకు అయింది, ఎందుకంటే కర్మబంధం నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు అంటున్నారు. కర్మబంధం అంటే ఏంటో తెలియాలి కదా, అది కొంచెం వివరణ చేసుకుని మనం తర్వాత శ్లోకాల్లోకి వెళదాం. ఇవాళకి చాలండి. ఐ హోప్ ఇవాళ డిస్టర్బెన్స్ ఎక్కువ రాలేదని అనుకుంటున్నాను, తెలియదు నాకు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి.